తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అరుదైన ఆపరేషన్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి చేసింది. ఒకేసారి గుండె మరియు మూత్రపిండాల మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా అరుదైన ఆపరేషన్ ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి చేశారు. ఒకేసారి గుండె మరియు ఊపిరితిత్తుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు యశోద డాక్టర్లు. నిజామాబాద్ జిల్లా దర్పపల్లి గ్రామానికి చెందిన 13 సంవత్సరాల నితిష అనే అమ్మాయికి ఈ ఆపరేషన్ చేసి పునర్జన్మను అందించారు యశోద డాక్టర్లు. ఓ ఆసుపత్రిలో 27 సంవత్సరాల మానవత మూర్తి బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబానికి జీవదాన్ని ఒప్పించింది. వారి ఆపరేషన్ కు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా ఆ మధ్య తరగతి కుటుంబం నిరువెత్తిపోయింది. జీవన్ధన్ స్వచ్ఛంద సంస్థ మరియు యశోద డాక్టర్ల యాజమాన్యం డాక్టర్లు హక్కున చేర్చుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం వెంటనే స్పందించి సహకరించడంతో ఒక్క పైసా కూడా ఆ కుటుంబానికి ఖర్చు కాకుండానే ఆపరేషన్ కి గుండెకు మరియు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేసినట్లుగా డాక్టర్లు తెలిపారు. దీంతో ఇన్ని డబ్బులు ఇచ్చిన మా పాపను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్ చేసినందుకు యశోద డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు వారి తల్లిదండ్రులు. రిజెక్షన్ ఛాన్సెస్ లేకపోతే ప్రైమరీ గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ అటువంటి ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి. అప్పుడు మనకి పేషెంట్ రికవరీ కూడా బాగుంటుంది. ఏదన్నా అవయవం దానం చేయాలన్నా లేక దానం చేసిన అవయవం మనం తీసుకోవాలన్నా కూడా కొన్నిట్లో కూడా దానం చేస్తే పై లోపంకి వెళ్ళాక మా పేషెంట్ ఎలా ఉంటాడో లేకపోతే మా తోబుట్టు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చాలా నెగిటివ్ సో పై లోకంలో కూడా ఆయన బతకాలి, సో ఈ కిడ్నీ ఇస్తే లేకపోతే ఈ హార్ట్ ఇస్తే ఉండడేమో అని సగం మంది డొనేషన్ చేయకుండా వెళ్తారు. కానీ ఆ అపోహ దూరం చేయడానికి జీవన్దాన్ వాళ్ళు చాలా చాలా కష్టపడతారు. సో ఆ విషయంలో మనం వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఆ అవేర్నెస్ కిందనే యశోద హాస్పిటల్ తరఫున కూడా ఫ్రీక్వెంట్గా మేము ఆర్గన్ డొనేషన్ క్యాంప్స్, ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్, మీడియా ఇంక్లూడింగ్ ఫిలిం స్టార్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. రెండోది తీసుకోవడానికి, అంటే ఫలానా ఆర్గన్ పాడైంది మనకి, ఊపిరితిత్తు, గుండె లేకపోతే కిడ్నీ, సో ఈ పాడైన ఊపిరితిత్తుని ఇంకొకరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే చాలా రిస్కీ ప్రొసీజర్ కాదన్నట్లు. కానీ మందులతో చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ స్టెప్ ముందుకు వేసి ఆ సర్జరీ చేయించుకొని ఇంకొక ఆర్గన్ పెట్టుకోవడం వల్ల మన లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ తక్కువ చూస్తున్నారు, నెగిటివ్ ఆస్పెక్ట్ ఎక్కువ చూస్తున్నారు. దానివల్ల చాలామంది కోల్పోతున్నారు వాళ్ళ జీవితాన్ని. సో అంటే బతకాల్సిన ఏజ్ ఉండి కూడా అంటే ఎట్లా అనిపించింది యశోద హాస్పిటల్ డాక్టర్స్ ఎట్లా నీకు హెల్ప్ చేశారు? నీ ఫ్యూచర్ ఏమేంటి? పెద్దయ్యాక ఏమవుతావు? థ్యాంక్ యూ.